హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ అన్నదమ్ముళ్ళ కథ. ప్రేమానురాగాల బంధం. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఆదిత్య మరియు వికాస్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఆదిత్య పెద్దవాడు, వికాస్ చిన్నవాడు. ఆదిత్యకు తన తమ్ముడంటే ప్రాణం, వికాస్కు తన అన్నయ్యే సర్వస్వం. వారు ఎక్కడికి వెళ్ళినా ఒకరి చేయి ఒకరు పట్టుకొని వెళ్ళేవారు. పచ్చని పొలాల మధ్య వారు ఆడుకుంటుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు. ఒకరోజు అకస్మాత్తుగా వర్షం మొదలైంది. ఆకాశం నల్లగా మారిపోయింది. చిన్నవాడైన వికాస్ వర్షానికి ఉరుములకు భయపడిపోయాడు. అది గమనించిన ఆదిత్య వెంటనే తన దగ్గర ఉన్న చిన్న గొడుగును వికాస్ వైపు మొగ్గు చూపి తను తడిసిపోతున్నా సరే తన తమ్ముడు తడవకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు. రోజులు గడిచే కొద్దీ వారి కుటుంబ పరిస్థితి అంతా బాగుండలేదు. తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. ఇంట్లో తిండికి కూడా కష్టంగా మారింది. ఉన్న ఒక పూట అన్నాన్ని ఆదిత్య తను తినకుండా నాకు ఆకలిగా లేదురా, నువ్వే తిను అని వికాస్కు పెట్టేవాడు. ఆదిత్య త్యాగం వికాస్కు అప్పుడు అర్థం కాలేదు, కానీ అన్నయ్య ప్రేమ మాత్రం అతనికి కొన్నంత ధైర్యాన్ని ఇచ్చేది. వికాస్ చదువులో చాలా చురుకైనవాడు, బాగా చదువుకునేవాడు. కానీ పేదరికం వల్ల చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆదిత్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన చదువు మానేసి పొలంలో కూలి పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. తన తమ్ముడు గొప్పవాడు కావాలని, పట్నంలో చదువుకోవాలని ఆదిత్య పగలు రాత్రి కష్టపడేవాడు. ఊర్లో ఉన్న చదువు పూర్తయిపోగానే వికాస్కు పట్నంలోని పెద్ద కాలేజీలో సీటు వచ్చింది. వెళ్ళే రోజు రానే వచ్చింది. ఊరి బస్టాండ్ దగ్గర ఆదిత్య తన తమ్ముడికి జాగ్రత్తలు చెప్తున్నాడు. బాగా చదువుకోరా, నీకు ఏం కావాలో నేను పంపిస్తాను, నన్ను గుర్తు చేసుకొని బాధపడకు అని వికాస్ చేతిలో తను దాచుకున్న డబ్బులు పెట్టాడు ఆదిత్య. వికాస్ పట్నంలో చదువుకుంటున్నప్పుడు ఆదిత్య గ్రామంలో ఒంటరిగా కష్టపడుతూ ఉండేవాడు. పండగ వచ్చినా పబ్బం వచ్చినా వికాస్కు కొత్త బట్టలు పంపేవాడు తప్ప తను మాత్రం చిరిగిన చొక్కాతోనే కాలం గడిపేవాడు. ప్రతి నెల వికాస్ నుండి వచ్చే ఉత్తరం కోసం ఆదిత్య ఆశగా ఎదురు చూసేవాడు. ఇలా సంవత్సరాలు గడిచాయి. వికాస్ పెద్ద చదువులు పూర్తి చేసి నగరంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడతాడు. నగర జీవితం పని ఒత్తిడిలో పడి వికాస్ తన అన్నయ్యను క్రమంగా మర్చిపోసాగాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు, కానీ గ్రామానికి వెళ్ళడం మాత్రం తగ్గించేశాడు. తన అన్నయ్యను చూడడానికి కూడా వెళ్ళేవాడు కాదు. గ్రామంలో ఆదిత్య వయసు పైబడింది. కష్టపడి పనిచేయడం వల్ల అతని శరీరం బలహీనపడింది. తమ్ముడిని చూడాలని అతని మనసు తహతలాడేది. అయినా తమ్ముడు పనికి ఆటంకం కలుగుతుందేమో అని తన బాధను ఎప్పుడూ చూపలేదు. ఒక్కసారి తమ్ముడిని కళ్ళారా చూస్తే చాలని ఊరి చివర దారివైపు చూస్తూ కూర్చునేవాడు. తన తమ్ముడు వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. ఒకరోజు వికాస్కు తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అన్నయ్య తన కోసం చేసిన త్యాగాలు, ఆకలితో అలమటించిన రోజులు కళ్ళ ముందు కదిలాయి. వెంటనే తన తప్పు తెలుసుకున్న వికాస్ కారు తీసుకొని తన గ్రామానికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళగానే అరుగు మీద కూర్చొని ఉన్న అన్నయ్యను చూసి పరుగెత్తుకుంటూ వెళ్ళి అతని పాదాలను పట్టుకున్నాడు. వికాస్ తన అన్నయ్యను నగరం తీసుకువెళ్ళాడు. ఇప్పుడు ఆదిత్యకు ఎలాంటి కష్టం లేదు. కానీ ఆదిత్య పట్నం కంటే తన తమ్ముడు పక్కన ఉండడమే పెద్ద ఆనందం. అన్నదమ్ముల మధ్య ఉండాల్సింది కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు, అంతకు మించిన ప్రేమానుబంధం అని అందరికీ అర్థమవుతుంది. ఒకరికొకరు తోడుగా ఉంటే ఏ కష్టమైనా చిన్నదే అని వారు నిరూపించారు. ఇది వాళ్ళ కథ. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.